తిరుపతిలో ఇండియన్స్ ఎకో మోటార్స్ సంస్థ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హాజరై షోరూంను ప్రారంభించారు. పర్యావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రికల్ వాహనాలు దోహదపడతాయని, కేంద్రం చొరవతో రాష్ట్రానికి కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నామని మంత్రి తెలియజేశారు. తిరుపతి పట్టణంలో ఎన్డీఎస్ ఎకో ఎలక్ట్రిసిటీతో నడిచే స్కూటర్ షోరూమ్ ప్రారంభించడం, ముఖ్యంగా ఈరోజు భారతదేశం అంతా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మీదే దృష్టి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితేనేం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే 4.5 సంవత్సరంలో మా ప్రభుత్వాల తరఫున రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సంస్థలు స్థాపిస్తారో, కార్లు అనుకోండి, స్కూటర్లు అనుకోండి, బస్సెస్ కంపెనీలు అన్నిటికీ ప్రోత్సాహకాలు ఏవైతే ప్రభుత్వాల ద్వారా దక్కుతాయో అన్నీ ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకు, డీజిల్ రేట్లకు పోలిస్తే పర్యావరణానికి కూడా మంచి జరిగే విధంగా ఈరోజు చాలామంది వాహనదారులంతా ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ల మీద దృష్టి పెట్టారు. కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి. అలాగే ఎంతో ధైర్యంతో పెట్టుబడులు పెట్టి కర్ణాటక బెంగళూరులో ఈ సంస్థను స్థాపించిన యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మొట్టమొదటిగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో ఈ షోరూమ్ను స్థాపించిన యాజమాన్యానికి కూడా. ఇది జాస్ ఆటో కార్ప్ అనే ఒక కంపెనీ స్థాపించడానికి వెనకాల మేము ఎలక్ట్రికల్ బైక్లో మేము జనరల్గా స్టేట్కి అంతా కూడా ఒక జనరల్ మేనేజర్గా మల్టీనేషనల్ కంపెనీకి పనిచేస్తూ ముందు వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి రైతులకు ఉపయోగపడేగా ఒక కంపెనీ జాస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఒకటి స్థాపించడం జరిగింది. తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఎలక్ట్రికల్ బండ్లు గురించి ఒక ఐడియా వచ్చి బెంగళూరులో ఒక కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నారు అని తెలుసుకొని 1కి 4 సార్లుగా దాన్ని పరిశీలించి దానికి ఉన్న ఫీచర్స్ అన్నిటినీ స్టడీ చేసి ఇది చాలా ఉత్తమమైన బండ్లు అనేటువంటిది అనుకున్న తర్వాత అన్నమయ్య జిల్లాకు, తిరుపతి జిల్లాలకు మనం డిస్ట్రిబ్యూషన్గా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి మరియు భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది జాస్ ఆటో కార్ప్